హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. టుడే నేను చెప్పబోయే టాపిక్ మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజిస్ట్. దాని యొక్క గ్రంథ రచయితల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు కిందనే ఉన్న బెల్ ఐకాన్ని, సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్ అనే సైకాలజిస్ట్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి స్టాన్లీ హాల్. అయితే ఈ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి అయిన స్టాన్లీ హాల్ రచించిన గ్రంథం ఏమిటి అంటే ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. స్టాన్లీ హాల్ ఎక్కువగా పిల్లలపై పరిశోధన చేసినందుకు గాను అతను రచించిన గ్రంథము ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ఓకే, ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్ వాట్సన్ రచించిన గ్రంథాలు 2. జేబీ వాట్సన్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. జేబీ వాట్సన్ కూడా అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రెండు గ్రంథాలను రచించారు. అందులో ముఖ్యంగా బిహేవియరిజం. జేబీ వాట్సన్ ఒక ప్రవర్తనవాది కనుక ప్రవర్తన పైన ఎక్కువగా పరిశోధన చేసి అతను రచించిన గ్రంథం ఏమిటి అంటే బిహేవియరిజం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి యాన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ. ఈ 2 గ్రంథాలు కూడా జేబీ వాట్సన్ గారు రచించారు. జేబీ వాట్సన్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్ విలియం జేమ్స్ కూడా అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. విలియం జేమ్స్ కూడా అమెరికా దేశానికి చెందినవారు. ఈ విలియం జేమ్స్ రచించిన పుస్తకం ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీని విలియం జేమ్స్ రచించారు. విలియం జేమ్స్ని నూతన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. నూతన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే విలియం జేమ్స్ ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందినవాడు. ఇతను రచించిన గ్రంథం ఏమిటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. ఓకే, నెక్స్ట్ వన్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఏ దేశానికి చెందినవారు? ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించినవి 2 గ్రంథాలు. అందులో ఫస్ట్ వన్ హెరిడిటరీ జీనియస్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఎక్కువగా అనువంశికత పైన, వంశపారపర్యం పైన ఎక్కువగా పరిశోధనలు చేశారు. దానికి అనుగుణంగా రచించిన పుస్తకం ఏమిటి అంటే హెరిడిటరీ జీనియస్. నెక్స్ట్ వన్ సెకండ్ ఏంటంటే యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఈ హెరిడిటరీ జీనియస్, యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఈ 2 గ్రంథాలను కూడా సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ రచించారు. ఎక్కువగా వైయక్తిక భేదాలపైన రచించిన గ్రంథం, వైయక్తిక భేదాల ప్రస్తావన ఉన్న గ్రంథం ఏది అని అంటే యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. దీంట్లో వైయక్తిక భేదాలు అనే అంశం అని దీనిలో ప్రస్తావించి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇతను ఫ్రాన్సిస్ గాల్టన్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్ ఎబ్బింగ్ హాస్ మృతి పైన ఎక్కువగా ప్రయోగాలు చేశారు. ఈ ఎబ్బింగ్ హాస్ అనే వ్యక్తి జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించిన గ్రంథం ఏమిటి అంటే ఆన్ మెమరీ. ఎక్కువగా స్మృతి పైన అధ్యయనం చేశారు కదా ఎబ్బింగ్ హాస్, జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించిన గ్రంథం ఆన్ మెమరీ. నెక్స్ట్ బట్లెట్ రచించిన గ్రంథం ఏంటి అంటే ద రిమెంబరింగ్. బట్లెట్ అనే వ్యక్తి బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. ఎవరు అంటే బట్లెట్ బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించిన గ్రంథం ఏమిటి అంటే ద రిమెంబరింగ్. ఓకేనా, ఎక్కువగా బట్లెట్ కథనాలపైన పరిశోధనలు ఎక్కువగా చేశారు. అందులో ద రిమెంబరింగ్ అనే గ్రంథం అనేది ఇతను రచించిన గ్రంథం. నెక్స్ట్ వన్ థారండైక్. ఈ థారండైక్ అనే వ్యక్తి అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. థారండైక్ రచించిన గ్రంథం మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్కి కొలత. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే థారండైక్ రచించిన ఇంకొక గ్రంథం ఏమిటి అంటే యానిమల్ సైకాలజీని కూడా థారండైక్ రచించారు. 2 యానిమల్ సైకాలజీ, ఒకటి నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ రెండింటిని కూడా థారండైక్ రచించారు. ఇతను అమెరికా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. నెక్స్ట్ కోహిలర్ జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి.
ఈ కొహ్లర్ రచించిన గ్రంథం ఏమిటి అంటే ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఏప్స్ యొక్క మెంటాలిటీ, ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఏప్స్ పైన ఎక్కువగా పరిశోధనలు చేసినందుకు గాను ఇతను రచించిన గ్రంథం ఏమిటి అంటే ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ కొహ్లర్ రచించారు. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ఓకే, కోఫ్కా కూడా జర్మనీ దేశానికి చెందిన వ్యక్తే. ఎక్కువగా గెస్టాల్ట్ వాదులు కొహ్లర్ కానీ, కోఫ్కా కానీ, మార్క్స్ వర్తీమర్ కానీ వీళ్ళందరూ కూడా జర్మనీ దేశానికి చెందిన వ్యక్తులు. ఓకే, కోఫ్కా కూడా జర్మనీ దేశానికి చెందిన వ్యక్తే. ఈ కోఫ్కా రచించిన గ్రంథం ఏమిటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీని కోఫ్కా రచించారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? గ్రోత్ ఆఫ్ మైండ్, గ్రోత్ ఆఫ్ ద మైండ్. ఈ 2 గ్రంథాలను కూడా కోఫ్కా రచించారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, గ్రోత్ ఆఫ్ మైండ్. ఈ రెండు గ్రంథాలు ఎవరు రచించారు? కోఫ్కా. కోఫ్కా ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. కోఫ్కా, కొహ్లర్ ఇద్దరు కూడా. నెక్స్ట్ వన్ పావ్లోవ్. పావ్లోవ్ అనే సైకాలజిస్ట్ రచించిన గ్రంథం ద కండిషన్డ్ రిఫ్లెక్షన్స్. ద కండిషన్డ్ రిఫ్లెక్సెస్. ద కండిషన్ రిఫ్లెక్సెస్ రచించిన వారు ఎవరు అంటే పావ్లోవ్. పావ్లోవ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే రష్యా దేశానికి చెందిన వ్యక్తి. పావ్లోవ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? రష్యా దేశానికి చెందిన వ్యక్తి. ఈ పావ్లోవ్ ఎక్కువగా శాస్త్రీయ నిబంధనపై ఎక్కువగా పరిశోధనలు చేశారు కాబట్టి ద కండిషన్ నిబంధన, ద కండిషన్ రిఫ్లెక్సెస్. నెక్స్ట్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఈ 2 గ్రంథాలను రచించిన వ్యక్తి పావ్లోవ్. ఏంటి? ద కండిషన్డ్ రిఫ్లెక్షన్స్. నెక్స్ట్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఈ 2 గ్రంథాలు. ఇతను రష్యా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్ స్కిన్నర్. బిఎఫ్ స్కిన్నర్. స్కిన్నర్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి అయిన స్కిన్నర్ రచించిన గ్రంథం ఏమిటి అంటే ద కంటెంట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. ద కంటెంట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. ఈ గ్రంథాన్ని స్కిన్నర్ రచించారు. స్కిన్నర్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. స్కిన్నర్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అమెరికా. ద కంటెంట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. ఓకే, నెక్స్ట్ వన్ మిల్లర్డ్ అండ్ డోలర్డ్. మిల్లర్డ్ అండ్ డోలర్డ్ కూడా అమెరికా దేశానికి చెందిన వ్యక్తులే. మిల్లర్డ్ అండ్ డోలర్డ్ కూడా అమెరికా దేశానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు రచించిన గ్రంథం ఏమిటి అంటే సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. సాంఘిక అభ్యసనం మరియు అనుకరణ. సాంఘిక అభ్యసనం మరియు అనుకరణ అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తులు ఎవరు అంటే మిల్లర్డ్ అండ్ డోలర్డ్. వీళ్ళు ఏ దేశానికి చెందిన వ్యక్తులు అంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తులు. నెక్స్ట్ ఆల్ఫర్డ్ బండూరా కెనడా దేశానికి చెందిన వ్యక్తి. కెనడా దేశానికి చెందిన వ్యక్తి. ఈ ఆల్ఫర్డ్ బండూరా రచించిన గ్రంథం ఏమిటి అంటే సోషల్ లెర్నింగ్ థియరీ. సాంఘిక అభ్యసన సిద్ధాంతం. సోషల్ లెర్నింగ్ థియరీని రచించారు. సోషల్ లెర్నింగ్ థియరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆల్ఫర్డ్ బండూరా రచించిన గ్రంథాల్లో ఫస్ట్ వన్ వచ్చి సోషల్ లెర్నింగ్ థియరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సాంఘిక అభ్యసనం మరియు మూర్తిమత్వం. ఈ 2 గ్రంథాలను కూడా రచించిన వ్యక్తి ఎవరు అంటే ఆల్ఫర్డ్ బండూరా. ఓకే, ఆల్ఫర్డ్ బండూరా ఏ దేశానికి చెందిన వ్యక్తి అని అంటే కెనడా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వైగోట్స్కీ అనే సైకాలజిస్ట్ రష్యా దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించిన గ్రంథాలు ఏంటి అంటే సైకాలజీ ఆఫ్ ఆర్ట్. సైకాలజీ అనేది ఒక కళ. సైకాలజీ ఆఫ్ ఆర్ట్. నెక్స్ట్ థాట్ అండ్ లాంగ్వేజ్. ఆలోచన మరియు భాష. థాట్ అండ్ లాంగ్వేజ్. ఈ 2 గ్రంథాలను కూడా రచించిన వ్యక్తి ఎవరు అంటే వైగోట్స్కీ. సైకాలజీ ఆఫ్ ఆర్ట్, థాట్ అండ్ లాంగ్వేజ్. ఓకే, వైగోట్స్కీ రష్యా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి వ్యక్తి. ఇతను రచించిన గ్రంథం ఏంటి అంటే యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్వప్న విశ్లేషణ అంటారు కదా. యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది కళల ఆధారంగా విశ్లేషణ చేయి దాని ఆధారంగా వారి యొక్క
అచేతనలో ఉన్నవన్నీ కూడా బయట పెట్టడం. దీనిపైన ఇతను రచించిన గ్రంథం ఏమిటి అంటే యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇతను ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ జేపీ చాప్లిన్. జేపీ చాప్లిన్ రచించిన గ్రంథం డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. సైకాలజీకి డిక్షనరీని రచించింది ఎవరు అంటే జేపీ చాప్లిన్ కూడా అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించిన గ్రంథం డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. ఓకే, నెక్స్ట్ క్లిఫర్డ్ బీర్స్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఇతను రచించింది ఏంటి అంటే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, క్లిఫర్డ్ బీర్స్. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే. క్లిఫర్డ్ బీర్స్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. చెప్పడం మర్చిపోయాను. అమెరికా దేశానికి చెందిన వ్యక్తి ఎవరు అంటే క్లిఫర్డ్ బీర్స్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించిన గ్రంథం ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ డబ్ల్యూసి బాగ్లే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే. ఈ డబ్ల్యూసి బాగ్లే రచించిన గ్రంథం ఎడ్యుకేషన్ పైన ఎక్కువగా ఇతను పరిశోధన చేశాడు. ఆ సందర్భంగా ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి డబ్ల్యూసి బాగ్లే. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ వన్ నోమ్ చమ్స్కీ కూడా అమెరికా దేశానికి చెందిన వ్యక్తే. నోమ్ చమ్స్కీ ఎక్కువగా భాష ఎక్కడి నుండి పుట్టింది అనే దానిపై ఎక్కువగా పరిశోధనలు చేసి సింథటిక్ స్ట్రక్చర్స్ అనే గ్రంథాన్ని రచించాడు. సింథటిక్ స్ట్రక్చర్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే నోమ్ చామ్స్కీ ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందినవాడు. ఇతను రచించిన ఇంకొక గ్రంథం ఏమిటి అంటే లాంగ్వేజ్ అండ్ మైండ్. థాట్ అండ్ లాంగ్వేజ్ అనేది వైగోట్స్కి వస్తుంది. ఇతను ఏంటంటే లాంగ్వేజ్ అండ్ మైండ్ అనేది మనకి నోమ్ చామ్స్కీ రాసిన పుస్తకం అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ కూడా నోమ్ చామ్స్కీ రచించారు. టోటల్గా సింథటిక్ స్ట్రక్చర్, లాంగ్వేజ్ అండ్ మైండ్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్, ఈ మూడింటిని కూడా నోమ్ చామ్స్కీ రచించిన గ్రంథాలు. ఓకే, నెక్స్ట్ ఎలిజబెత్ హర్లాక్ ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి ఎలిజబెత్ హర్లాక్ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించారు. రచించిన వ్యక్తి ఎవరు అంటే ఎలిజబెత్ హర్లాక్. ఈ ఎలిజబెత్ హర్లాక్ వికాస దశలను 10 దశలుగా విభజించింది కూడా ఎలిజబెత్ హర్లాక్నే. ఎలిజబెత్ హర్లాక్ ఏ దేశస్థుడు అంటే అమెరికా దేశస్థుడు. అతను రచించిన గ్రంథం ఏమిటి అంటే డెవలప్మెంటల్ సైకాలజీ. నెక్స్ట్ వన్ ఆల్పోర్ట్ కూడా అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించిన గ్రంథము ద పర్సనాలిటీ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే ఆల్పోర్ట్. అంటే మూర్తిమత్వం పైన సమగ్ర నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి ఆల్పోర్ట్. ఇతను రచించింది ద పర్సనాలిటీ. నెక్స్ట్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించిన స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించిన గ్రంథము ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ని పియాజే రచించారు. నెక్స్ట్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్, ఈ రెండు కూడా రచించిన వ్యక్తి ఎవరు అంటే పియాజే. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్, ఈ 2 గ్రంథాలను పియాజే రచించారు. నెక్స్ట్ వన్ హావర్డ్ గార్డెనర్ అనే శాస్త్రవేత్త. మనకి హావర్డ్ గార్డెనర్ బహుళ ప్రజ్ఞలోకి వస్తుంది. ఈ హావర్డ్ గార్డెనర్ అనే శాస్త్రవేత్త ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు. ఏ దేశానికి చెందిన వ్యక్తి అనంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు గార్డెనర్. ఇతను రచించిన గ్రంథం ఏమిటి అంటే థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథాన్ని గార్డెనర్ రచించారు. ఇతను ఏ దేశస్థుడు అంటే ఇంగ్లాండ్ దేశస్థుడు. నెక్స్ట్ గోల్మన్ ఎమోషనల్ ఐక్యూ.
ఇతను ఏంటంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ పైన ఎక్కువగా పరిశోధన చేశారు గోల్మన్ అనే శాస్త్రవేత్త. ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. గోల్మన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించిన గ్రంథం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఓకే.